సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాస ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం చూసుకుంటే మీనరాశి వారికి ఈ గ్రహస్థితి చూసుకున్నట్టయితే మీనరాశి వారికి జన్మంలో రాహు అలాగే రవి శుక్రులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు ఏప్రిల్ ద్వితీయంలోకి వెళ్తున్నాడు. శుక్రుడు 25వ తారీఖు వెళ్తున్నాడు ద్వితీయంలో బృహస్పతి బుధుడు ఉన్నాడు. బుధుడు వచ్చేసి జన్మంలోకి 10వ తారీఖు రావడం జరుగుతుంది. కేతు 7వ స్థానంలో ఉన్నాడు. ఇక ద్వాదశంలో శని కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి జన్మంలోకి రావడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మానసిక సంఘర్షణ ఉన్నప్పటికీ కూడా స్థిరమైన ఆలోచనలు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా కొంత తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు సానుకూల వాతావరణం ఉంటుంది. ఏదైనా ప్రతి విషయంలో కూడా ప్రక్క వాళ్ళ మాటలు వినడం, వాళ్ళ మాటలను బట్టి నిర్ణయాలు తీసుకోవడం చేస్తారు. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ముఖ్యంగా మీనరాశి వారికి ద్వితీయంలోకి రవి వెళ్ళడం వల్ల కొంత ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఇక రుణాల వల్ల కొంత ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ద్వితీయంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి అన్ని రంగాలలో కూడా కొంత సహాయం అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రక్షణ రంగాలకు సంబంధించి మంచి అభివృద్ధి ఉంటుంది. సినీ రంగానికి సంబంధించిన వారికి కూడా విశేషమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీనరాశి వారికి వ్యవసాయ, చేతి వృత్తులు ఈ రంగాల వారికి కూడా అన్ని రంగాల వారికి కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని రకాల ఒడిదొడుకుల మధ్య ముందుకు సాగుతుంది. కొంత ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం మీనరాశి వారికి సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఇక సర్ప పాశుపత అభిషేకం కానీ నవగ్రహ పాశుపత అభిషేకం కానీ ఈ మీనరాశి వారు చేయించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది 2024 సంవత్సరం ఏప్రిల్ మాస ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి సన్మంగళాని భవంతు.